నా సర్కిల్లో ఉన్నవారు నేను చెప్తున్నాను. ఏమని పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలిసి, మా ఆయన అంతే ఎంత లేదు, తోపు తురుమని చేసుకున్నారు. తీరా దగ్గరకు వచ్చి తోపు కదని అర్థమైంది. చేసుకున్న క్రైస్తవులను బట్టి లోబడి ఉండాలి కదండి. టార్చర్ పెట్టేస్తారు. నేను చూశాను. కంపేర్ చేస్తారేమో తెలుసా, నువ్వెందుకు ఎదగట్లేదు, నువ్వెందుకు అలా ఉండట్లేదు, నువ్వెందుకు ఎలా ఉండిపోయావు, నువ్వు డబ్బులు సంపాదించడం ఏంటి, నువ్వు కారు కొనవేంటి, నువ్వు లది చేయబెట్టి, నువ్వు ఇది చేయబెట్టి, ఎందుకు పక్క వ్యక్తులతో నీ భర్తని కంపేర్ చేస్తున్నావు? ఇలాంటి మైండ్లో ఏ భార్యల కన్నా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ భర్తకు ఊరండి. అది అలా కొనుక్కున్నారు, వీళ్ళు ఎలా కొనుక్కున్నారు, అలా చేసుకున్నారు, వీళ్ళు ఎలా చేసుకున్నారు, మనం ఎలాగే ఉన్నాం, నువ్వు అలాగే ఉన్నావు, నేను చేసుకున్న నా జీవితం నాశనం అయిపోయిందంటే అసలు ఆడి జీవితం నాశనం అయిపోవడం కాదు, నీ జీవితం నాశనం అయిపోవడం కాదు. చెప్పండి. అది ముఖ్యాంశాలు మరోసారి. అందుకని అడుగుతున్నాను, భక్తి లేని అమ్మాయి తన జీవితంలోకి వెళితే సౌలు అనుకుంటున్నాడు ఊరైపోతాడు.